మొన్ననే ఎలక్షన్ల ఫలితాలతోని దేశమంతా మస్తు అంటే మస్తు టెన్షన్ పడ్డారు జనాలు. మొత్తానికి ఆంధ్రప్రదేశ్లో సుత సైకిల్ గుర్తు పార్టీ, గిలాస పార్టీ, కమలం పార్టీ కూటమినే గెలిచింది. తెలంగాణ ఎంపీ ఎలక్షన్ల కారు పార్టీ ఒక్కటి గెలవలేకపాయే. అవి పోయిన కనీసం ఎమ్మెల్సీ ఎలక్షన్లనన్నా గెలుస్తుంది అనుకుంటే దాంట్లో సుత హస్తం పార్టీని జోరు చూపించిందులా. అవునల్లా అటు అసెంబ్లీ ఎంపీ ఎలక్షన్లలో బోల్తా పడ్డ కారు ఇప్పుడు మళ్ళీ పాలిసుతో బోల్తా పడ్డది. కనీసం ఆ ఎలక్షన్లలో ఓడిపోయిన ఎమ్మెల్సీ అయినా గెలుస్తుంది మస్తు నమ్మకం పెట్టుకున్నారు కార్ పార్టీ లీడర్లు. కానీ దెబ్బ మీద దెబ్బ పడతానే ఉందోలా. అటు కేసీఆర్ సార్ కు కార్ పార్టీకి వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాలలో ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో ఓట్లను లెక్క పెట్టిర్రు. నల్గొండ జిల్లా దుప్పలపల్లిలో కౌంటింగ్ నిర్వహించిర్రు. మే నెల 27 తారీఖు నాడు పోలింగ్ జరిగిన ఎన్నికలకు కార్ గుర్తు పార్టీ నుండి ఏనుగుల రాకేష్ రెడ్డి, సెయి గుర్తు పార్టీ నుండి చింతపండు నవీన్ తీన్మార్ మల్లన్న పోటీలో నిలబడ్డాడు. ఇక నీవా నేను అన్నట్లు జరిగిన కౌంటింగ్ లో ఆఖరికి ఈసారి సుత సెయి పార్టీదే 5 చేయి అయ్యింది. సెయి గుర్తు పార్టీ నుండి పోటీ చేసిన చింతపండు నవీన్, తీన్మార్ మల్లన్న 1,55,095 ఓట్లతోనే గెలిచిండు. ఇక ఎమ్మెల్సీగా గెలిచిన తీన్మార్ మల్లన్న మాట్లాడుకుంటా నా 10 ఏళ్ల కష్టానికి ఇవాళ ప్రతిఫలం దక్కిందని, కార్ పార్టీ, కమలం పార్టీ చాలా రకాలుగా ఇబ్బందులు పెట్టిర్రని అయినా న్యాయమే గెలిచిందని అంటున్నాడు. ఇప్పటి నుండి ప్రజల సమస్యల మీదనే పోరాటం చేస్తా అని అన్నాడు. బీఆర్ఎస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ చేసినటువంటి ఉమ్మడి కుట్రలన్నీ కూడా మీ కళ్ళ ముందు ఉన్నటువంటి అంశాలే. కాంగ్రెస్ పార్టీని దెబ్బ కొట్టాలని చూసినటువంటి శక్తులన్నింటినీ చీల్చుకుంటూ ఛేదించుకుంటూ ఇవాళ ప్రజల మన్ననలు పొందుతూ కాంగ్రెస్ పార్టీ జెండాను ఇక్కడ పాతడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారి ఆశీస్సులతోటి ఉపాధ్యాయ సంఘాలకు, ఎన్జిఓలకు, టీఎన్జిఓలకు, నిరుద్యోగ ప్రైవేట్ టీచర్స్ 1998 డిఎస్సి క్వాలిఫైడ్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారితో పాటు 317 జీవో బాధితులు కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీ మాత్రమే మా సమస్యలు పరిష్కరిస్తుందని చెప్పి నమ్మకంగా మాకు అండగా నిలబడ్డటువంటి వారందరికీ, ముఖ్యంగా మీడియా సోదరులకు అందరికీ కూడా ఎవరైనా మర్చిపోతే వాళ్ళందరికీ కూడా క్షమించమని కోరుతూ వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాం ఈ గెలుపులో మీరు భాగస్వాములైనందుకు. ఇక మరి ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి మేధావులు ఎప్పుడూ అండగా ఉండరు అనేటువంటి ఒక అపవాదును గత కొంతకాలంగా ఉండే, కానీ ఇవాళ అటు మెదకు, కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్